హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీకెండ్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి. మార్నింగ్ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసాము. మంచిగా లంచ్కి అయితే మనకి ఏఎంబీలో కొత్తగా ఓపెన్ అయింది కదా కృష్ణపట్నం అని చెప్పేసి, అక్కడికైతే వెళ్ళామండి. ఇది ఎప్పటి నుంచో నేను వెళ్దాము అనుకుంటున్నాను జూబ్లీ హిల్స్లో. బట్ ఇన్నాటికి నేనైతే ఏఎంబీలో వెళ్ళగలిగాను అనమాట. ఎప్పుడు పోయినా క్రౌడే ఉంటుంది అనమాట. సో ఇవాళ లక్కీగా ఏఎంబీలో కొత్తగా ఓపెన్ అయింది, క్రౌడ్ లేదు అని తొందరగా వెళ్ళాము. మేము బయటకు వచ్చేసరికి చాలా క్రౌడ్ ఉంది. యమ్మీగా చికెన్ వింగ్స్ ఉన్న నల్లి గోష్ బిర్యానీ అని ఒకటి బాగా ఫేమస్ అయిందండి. నేను ఎన్నో రీల్స్ చూసాను దీని గురించి. ఆ రీల్స్ చూసి వెళ్ళి తినడం అంటే ఇదేనేమో. నేనైతే నిజంగా రీల్స్ చూసే ఈ రెస్టారెంట్కి ఫిదా అయ్యాను. నేను అనుకున్నట్టే చాలా బాగుంది రెస్టారెంట్. మంచి అంబియన్స్ తోటి భలే ఉంది. బర్త్డే పార్టీస్ అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి 15-20 మెంబర్స్ వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర అకామిడేట్ చేయడానికి రూమ్స్ అయితే ఉన్నాయి. నిజంగా ఫుడ్కి తగ్గట్టే కొంచెం స్పైసీ ఉందండి. స్పైస్ ఎక్కువ తినని వాళ్ళైతే వెళ్ళడం వేస్ట్. బట్ మంచి స్పైసీ లవర్స్, నాన్ వెజ్ లవర్స్ అయితే సూపర్గా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే నిజంగా నాకు అంబియన్స్ బాగా నచ్చింది ఫుడ్ కంటే. బట్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డెజర్ట్ అయితే అల్టిమేట్ ఉందండి. సూపర్ అనిపించింది, యమ్ అనిపించింది. ఇంకేమన్నా చెప్పాలంటే ఇంకా అది కూడా అనిపించింది అని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంది ఇది. చాలా అంటే చాలా బాగుండింది. సో ఇలా అయితే మా వీకెండ్ మేము స్టార్ట్ చేసాము. ఇక్కడి నుంచి సింపుల్గా ఇటు వెళ్ళామన్నమాట. క్యూమార్ట్కి వెళ్ళాము. క్యూమార్ట్లో గ్రాసరీస్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. ఏం తీసుకోవాలి అంటే మా ఆయన గులాబ్ జామున్ అడిగారు అనమాట. ఇంకా గులాబ్ జామున్ కోసం గీ కావాలి కదా. సో గీ కొనడానికి అయితే వెళ్ళాము. ఏం కొనాలి, అదే ఇన్ని ఆప్షన్స్ ఉండకూడదండి జీవితానికి. కొన్ని ఆప్షన్స్ ఉంటే ఫట్టుమని తీసుకొని వస్తాం. ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఏది కొనాలి, ఏది మంచిది, ఏది ప్రైస్ తక్కువ, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చూసుకుంటూ అలా తిరుగుతూ ఉంటే నా ఫేవరెట్ హిమాయత్ మ్యాంగోస్ కనిపించాయి ఇక్కడ. నిజంగా న్యాచురలీ గ్రోన్ మ్యాంగోసే అంట ఇవి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బట్ 360 రూపీస్ ఉంది. అంత ప్రైస్ ఉంటుందా అనిపించింది. కానీ సరే, మనకి హిమాయత్ న్యాచురలీ గ్రోన్ దొరకడమే చాలా గొప్ప విషయం కదా అన్నట్టు తీసేసుకున్నాను. నిజంగా భలే బాగా అనిపించాయండి మ్యాంగోస్ చూస్తూ ఉంటే. నా ఫేవరెట్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే. అందులో స్పెషల్లీ నాకు అల్ఫాన్సోస్, హిమాయత్ చాలా ఇష్టము. బట్ ఇవి ఇష్టము, బంగినపల్లి తినకపోతే మాత్రం ఇక నాకు అసలు ఏదోలా ఉంటుంది అనమాట. అది ఇక ఆల్ టైమ్ ఫేవరెట్. అంతే, అది డైలీ అన్నం తిన్నట్టు అనమాట. మనకు 2 రోజులు అన్నం తినకపోతే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది నాకు సమ్మర్లో బంగినపల్లి తినకపోతే. బట్ అట్ ద సేమ్ టైం నేను అల్ఫాన్సోస్ ఇవి కూడా తింటాను అనమాట. హిమాయత్ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ఏమైనా కావాలి అంటే నెక్స్ట్ డే సండే కూడా కదా. సో మేము సండే వెజిటేరియన్స్ అనమాట. సో ఏం కొనుక్కుంటాం, ఏం వండుకోవచ్చు అని చెప్పేసి చూసుకుంటూ అలాగా అన్ని వెతుక్కుంటూ ఏం కొనుక్కోవాలి అనేసి వచ్చామన్నమాట. అయితే ఇక్కడ నాకు ఒకటి కనిపించింది. ఈ బిస్కెట్స్ అట్టండి, ఎందుకండి ఇంత కాస్ట్? మీరు ఎవరైనా టేస్ట్ చేశారో? ఈ వీడియో చూసేవాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. చిన్న ప్యాకెట్ 200 రూపీస్ అంట. నిజంగా ఏముంటుంది ఇంత కాస్ట్ అన్నట్టు అనిపించింది అనమాట. బట్ ఫస్ట్ టైం నేను మాల్కి వెళ్ళి, అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎలాంటి జంక్ కొనుక్కోకుండా వచ్చాను. గ్రేట్ అనుకోవాలన్నమాట. ఇంకా కాస్త అదే దాంట్లో ఇట్లా టీ కప్స్ అలాంటివి ఉండే. సో అక్కడ డిన్నర్ సెట్ తీసుకుందాము అని చెప్పేసి మొత్తం వెతికామన్నమాట. ఎక్కడ దొరకలేదు మంచి డిన్నర్ సెట్. బట్ నాకు ఈ కప్స్ కూడా చాలా బాగా నచ్చాయి, కానీ కొనలేకపోయానండి. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో అన్నీ అలా చూస్తూ వచ్చాను. ఏమైనా బెటర్గా దొరుకుతాయి, కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి అనుకున్నాను, కానీ నాకైతే ఏమీ దొరకలేదు. సో అలా ఒక రౌండ్ వేసి నాకు కావాల్సిన గ్రాసరీస్ మాత్రం కొనుక్కొని నేనైతే హ్యాపీగా ఇంటికి వచ్చి అలా డే కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా సండే మార్నింగ్ ఏదైనా డిఫరెంట్గా కావాలి అనిపిస్తుంది కనుక స్పాంజ్ దోశ ఒకటి చేశాను, బాగానే కుదిరింది. ఇక లంచ్కి వచ్చేసేమో మంచిగా యమ్మీ వెజ్ బిర్యానీ చేశాను అనమాట. అంటే మన చికెన్ బిర్యానీ స్టైల్లో చేశాను అనమాట. వెజిటబుల్స్ అన్నిటిని మంచిగా బిర్యానీ మసాలాలో మ్యారినేట్ చేసి కర్డ్ అవన్నీ వేసి చేశాను. బాగా కుదిరింది. నేను ఒక చిన్న షార్ట్ లాగా పెట్టాను, బాగా వచ్చింది అది కూడా. బట్ బిర్యానీ మాత్రం నిజంగా చాలా చాలా బాగా కుదిరింది. నార్మల్గా చికెన్ మటన్ బిర్యానీ ఎందుకు తింటాము అంటే మసాలా ఫ్లేవర్స్ కోసము. నేనైతే అందుకే తింటాను. సో వెజ్లో కూడా అలానే ట్రై చేయొచ్చు కదా అన్నట్టు అనిపించింది అనమాట. ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటే బాగా అనిపిస్తుంది కదా అన్నట్టు మంచిగా చేశాను. నిజంగా బాగా కుదిరింది. దీనికి కాంబినేషన్గా యమ్మీ పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా ఈజీ అండి, సింపుల్గా. అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. నా రెసిపీ ట్రై చేయండి. సీరియస్గా మీరు ఇంకెప్పుడు పన్నీర్ కర్రీ రెస్టారెంట్ నుంచి తెప్పించుకోరు, ఇంట్లోనే చేసుకుంటారనమాట. అంత టేస్టీగా వస్తుంది. అండ్ ఇది చాలా ఈజీ. జస్ట్ ఉల్లిపాయలు, టమాటోస్ అండ్ కొంచెం కాజు, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవడం అంతే. నెక్స్ట్ ఒక ప్యాన్లో మంచిగా ఉల్లిపాయలు అవన్నీ మంచిగా వేగిపోయాక ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఇందులోనే ఉప్పు, కారము అన్నీ వేసేసేయాలి. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఎవరైనా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు, జనరల్గా పన్నీర్ కర్రీ నాకైతే
కొంచెం స్వీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ఆ స్పైస్ ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా అట్లా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. సో ఇందులో క్రీము, బట్టరు, గీ వేస్తే మాత్రం ఆ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది, ఉంటుంది అనమాట. నేను అది వేసింది గీ కొంచెం మెల్ట్ అయ్యి ఉంది కనుక అట్లా అనిపించింది. నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేసేసాను. సో సండే స్పెషల్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే నన్ను నేను మెచ్చుకోవడం కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారనమాట, సూపర్ చేసావు ఇవాళ అని చెప్పేసి. చాలా ఓపిక్గా చేశాను. నిజంగా వంట అనేది వంట మీద ఇష్టం ఉండాలి, తినే వాళ్ళ మీద ఇష్టం ఉండాలి, అప్పుడు డెఫినెట్గా బాగా కుదురుతుంది అనేది నా నమ్మకం. ఇక ఈవినింగ్ అయింది, ఇంకా మనం సండే రోజు బయటికి వెళ్ళకపోతే ఎట్లా కుదురుతుంది. సో ఈవినింగ్ అయింది, బయటకు అయితే వెళ్ళిపోయాం. ఎంత బాగుందంటే వెదర్, సమ్వేర్ అరౌండ్ ఈవినింగ్ 6 అట్లా అవుతుందనమాట. పానీపూరి తినాలనిపించింది నాకు. సో మా వారైతే నన్ను దాదూస్కి తీసుకెళ్లారు పానీపూరి కోసము. మళ్ళీ నాకు హిమాయత్ మ్యాంగోస్ కూడా కావాల్సింది ఉండే. సో ఫస్ట్ అయితే పానీపూరి తిన్నామన్నమాట. విచిత్ర పానీపూరి అనమాట ఇది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూరీస్ ఇచ్చాడు అండ్ 3 టైప్స్ ఆఫ్ పానీపూరి వాటర్ ఇచ్చారు ఇలా గ్లాసెస్లో పెట్టి. భలే అనిపించిందండి. కానీ ఎంతైనా మనకి బండి మీద అట్లా మంచి చేసిస్తేనే భలే అనిపిస్తుంది కదా, చేతులు ఇక్కడ అక్కడ పెట్టేసి అలా ఇలా చేస్తేనే ఇంత హైజీన్గా ఇస్తే అది టేస్ట్ అనిపించదు కదా. తర్వాత ఇంకా మటర్ పావ్ అనేది ఒకటి ట్రై చేసాము, ఇది కూడా విచిత్ర ఫుడ్ అని చెప్పాలి. సో మొత్తానికి నా సండే ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ లైక్ 3 వంటలు 6 డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ అన్నట్టు గడిచిపోయిందనమాట. మీరు మీ వీకెండ్ ఎట్లా సెలబ్రేట్ చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా దాదూస్కి వెళ్తే మాత్రం ఇది ఆర్డర్ చేసుకోవద్దు, అస్సలే బాగాలేదు. లిటరల్లీ ఎంత బాగుంటుందో అనుకున్నాను, ఇది బాంబేలో తిన్నా చాలా బాగుంది, ఇక్కడ అస్సలు బాగాలేదు. సో వీడియో అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.